హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కృష్ణాది పరిహక గ్రామాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, ప్రత్యేక పూజ నిర్వహించిన అర్చక స్వామి. నియోజకవర్గంలోని గ్రామాల్లో తెనాలి పట్టణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గతం, వర్తమానం, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హులైన పెన్షన్దారులకు అధిక మొత్తంలో పెన్షన్ అందజేశారని, ఆ ఘనత ఆయనకే దక్కుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మండలంలో ఆఫ్పేట గ్రామంలో బుధవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉమ్మడి గుంటూరు జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ కత్ర హెనీ క్రిస్టినా, పార్టీ రాష్ట్ర నాయకులు కత్ర సురేష్ కుమార్లు పార్టీ శ్రేణులతో పర్యటించి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులైన వృద్ధులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామంలో నిర్మాణంలో ఉన్న చర్చి పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 1వ తేదీన విధిగా అర్హులైన వారందరికీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేసే విధానం దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు పెంచినా, 3000 పెన్షన్ 4000 చేసినా అర్హులకు న్యాయం జరిగేలా నాడు నేడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు పేద వర్గాలకు ఆశాజనంగా ఉంటాయని అన్నారు. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్న తీరును ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఇటీవల కాలంలో జీఎస్టీని 2 స్లాబులుగా తగ్గించడం ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు అనుకూలమైన ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వానికి నేటి కుటుంబ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. 3 రాజధానుల ముచ్చటతో విసిగిపోయిన జనం సరైన నిర్ణయం తీసుకోవడంతో అమరావతి మా రాజధాని అని గర్వంగా చెప్పుకుంటున్నారని అన్నారు. మెగాడిఎస్సీ ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ద్వారా యువతకు చేరువైనట్లు వివరించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రైతుల ప్రయోజనాలు కాపాడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు సుమన్, మండల పార్టీ మహిళా అధ్యక్షులు యనమల అనిత, మండల పార్టీ అధ్యక్షులు నల్లిబెన్న నాగేశ్వరరావు, సభ్యులు రుద్రపాటి అనిల్, కేసన కోటేశ్వరరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడిగే ముందు ఏదైతే చెప్పామో మీ పెన్షన్ మా ప్రభుత్వం రాబోతుంది, వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకత్వం ద్వారా 4000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పినటువంటి మాటని 100కి 100 పాళ్ళు కూడా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. ఇది సాధారణమైనటువంటి అంశం కాదు, ఇది ఎవరు కూడా చేయలేనటువంటి సాహసం. నీకోసం నీ ఆకలిని, నీ ఆవేదనని, నీ పేదరికాన్ని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలోనే అదొక చంద్రబాబు నాయుడికే దక్కింది ఈ కూటమి నాయకత్వంలో అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. మిమ్మల్ని మోసం చేయడానికో, మిమ్మల్ని మురిపించడానికో, మిమ్మల్ని మాయ చేసే మాటలు కాదు ఇవి. ఒకసారి గతంలోకి వెళ్ళినా కూడా 25 రూపాయలతో పెన్షన్ ప్రారంభమైనటువంటి పెన్షను, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి 75,000 రూపాయలు చేస్తే దాన్ని 200 రూపాయలు చేసినటువంటి ఘనత, 200 నుంచి 2000 చేసినటువంటి ఘనత, ఒక 1000 రూపాయలు పెంచడానికి మాత్రం 5 సంవత్సరాలు తీసుకునేటువంటి ఘనత మరి ఎవరికి దక్కిందో నేనే చెప్పను. కానీ నేను 3000 ఇస్తా అన్నాడు, ఎప్పటికంటే 5 ఏళ్లలో 3000 మురిపించాడు. కానీ మనం ఆ రోజు చెప్పాం 4000 ఇస్తాం, మేము వస్తామని చెప్పి మార్చి నుంచే ఇస్తామని చెప్పి మేము గెలిచిన తర్వాత జూన్ నుంచి ఆ మార్చి, ఏప్రిల్, మే 3 నెలలకు కూడా కలిపి ఆ 3 నెలలకు కూడా 4000 ఇచ్చినటువంటి ఘనత అన్నమాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు కూటమి నాయకత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు అంతేకాదు రైతులకి అన్నదాత సుఖీభవ ఈ రోజున 20,000 రూపాయలు, అక్షరాల 20,000 రూపాయలు రైతు, కౌలు రైతు ఇద్దరికి కూడా ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం, ఒక పుట్టే బిడ్డకు కూడా నేను మేనమా అని చెప్పిన ఆయన ఎక్కడ ఉన్నాడో కనపట్ల ఈ మధ్య. అప్పుడప్పుడు పేపర్లో మాట్లాడుతూ ఉంటాడు, పేపర్ పుల్లాగా. ఇప్పుడు అసెంబ్లీలో రాడు, ఆయన చెప్పాల్సింది ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడాలి. వేదిక అది, ప్రజావాణి. వాళ్ళు రాసుకుంటున్నానని చెబుతాడు ఏదో. నేను మళ్ళీ వస్తానని చెప్తున్నాడు. అంటే నువ్వు చేసిన మోసాలు ఇంకా చేయడానికి ప్రజలు ఒప్పుకుంటారని చెప్పుకొని వస్తా అంటున్నావు, నాకైతే తెలియదు. ఎంత దుర్మార్గం అంటే ఆ రోజున అమ్మఒడి అని చెప్పి పుట్టిన బిడ్డలకు కానీ పుట్టబోయే బిడ్డకు కూడా నేనే మేనమావనని చెప్పి ఆఖరికి ఏం చెప్పాడంటే నువ్వు ఇంతమందిని కంటావని నాకు తెలియదు, నేను ఒక్క బిడ్డకే ఇస్తానని చెప్పినటువంటి మేనమావ. వాళ్ళ స్త్రీశక్తి, ప్రతి మహిళ ఉచితంగా బస్సులో వెళ్ళే కార్యక్రమం. ఇవాళ GST 2 ద్వారా
నీ సబ్బు పుల్ల, నీ కొబ్బరి నూనె, లేకపోతే నీ చెప్పులు, నీ బట్టలు ఇవన్నీ కూడా 100 రూపాయలు కొనుక్కుంటే 13 రూపాయలు ఆదా చేసే కార్యక్రమం ఈ రోజున. టీవీలు వీటిలన్నిటికీ అయితే 100 రూపాయలు అయితే 25 రూపాయలను ఆదా చేసినటువంటి ఘనత ఈ రోజున కూటమి నాయకత్వానికి. సంక్షేమ పథకాలు ఇచ్చిన అసలు నిజమేంటో, నిజాయితీ ఎక్కడుందో, కరెక్ట్ అయినటువంటి పరిపాలన, విజన్ లీడర్గా, ఒక డైనమిక్ లీడర్గా ఎవరైతే అందించగలరో ప్రజలే గుర్తించి వారే మంచి తీర్పునిచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమిని ఈరోజు మరి పీఠం వేసి వారిని సీఎంగా చేయటం నిజంగా గర్వించదగినటువంటి విషయం. దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. బడుగు, భేద, బలహీన వర్గాలనే కాకుండా కుల, మత భేద వర్గం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. సూపర్ 6లో కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి. 90% ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్నారు. అంతేకాదండి, మరి గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు, ఈరోజు గ్యాస్ బండ్లు ఇచ్చారు. ఫీజు రియాంబర్స్మెంట్, పిల్లలకి ఫీజు రియాంబర్స్మెంట్ ఇచ్చారు. కుటుంబంలో కూడా అందరూ బాగుండాలని చెప్పి ఈ జిఎస్టీ తగ్గించి, ఈ జిఎస్టీని తీసివేసి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అన్ని కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో నిత్యావసర వస్తువులు కానివ్వండి, లేదా కుటుంబంలో వాడుకునేటువంటి పరికరాలు కానివ్వండి, అన్నిటి మీద కూడా జిఎస్టీని తగ్గించి ఈరోజు ప్రజలందరూ సౌకర్యంగా, అంటే అన్నీ కొనుక్కునే విధంగా ధరలని తగ్గించి అమ్మిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే అంటూ భక్తులు అమ్మవారిని వేణుల్లా కీర్తిస్తూ మహిషాసురమర్ధిని అలంకారంలో ఉన్న జగజ్జనని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరణవరాత్రోత్సవాలలో భాగంగా పట్టణంలోని వివిధ శైవాలయాలు, శక్తిపీఠాలలో అమ్మవారు మహిషాసురమర్ధిని అలంకరణలో ప్రత్యేక పూజలు అందుకున్నారు. రామలింగేశ్వరపేట శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్ధినిగా పూజలు అందుకున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. దేవి గుడి సెంటర్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహిషాసురమర్ధినిగా పూజలు అందుకున్నారు. మారిస్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయంలో అసుర సంహారం చేసిన మహిషాసురమర్ధినిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ పాలక మండలి ఉత్సవాలను పర్యవేక్షించారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవి మాత మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహాకాళిగా పూజలు అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నుదురుపాటి రామకోటేశ్వర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదుర్గాదేవి సన్నిధానంలో మహిళా భక్తులు విశేష పూజలు నిర్వహించగా శ్రీ చండీయాగ హోమకతురు ప్రాధాన్యతను సంతరించుకుంది. బుర్రిపాలెం రోడ్లోని కాళీమాత ఆలయంలో అమ్మవారు మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారి సన్నిధానంలో అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు కూడలలోని అమ్మవారి ఆలయాల్లో, శక్తిపీఠాల్లో అమ్మవారికి మహిషాసురమర్ధిని అలంకరణలో ఘనంగా పూజలు అందుకున్నారు. మహిషాసురమర్ధినిగా దర్శనం చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్నిటికీ తోడ్పడుతున్నట్టు వాటన్నిటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే 3వ తారీఖు ఉదయం 9 గంటలకి రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతం, అనంతరం 11 గంటలకి అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో ఉదయం 9ంటికి బాలపూజ జరుగుతోంది. మధ్యాహ్నం 12ంటికి 1 గంటప్పుడు శ్రీచక్రార్చన జరుగుతుంది. దీంతోపాటు చండీ పారాయణ, సప్తశతి పారాయణ, అభిషేకం, దేవి భాగవత పారాయణ ఇవన్నీ రోజు జరుగుతూ ఉంటాయి. ఈ జరిగేటువంటి కార్యక్రమాల్లో సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ కుమారి రంగనాయకి బృందంచే నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు తప్పకుండా పాల్గొని ఇతోధికంగా అమ్మవారికి మీ వీలైనంత సహాయం చేస్తూ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
రోజున విశేషమైనటువంటి అలంకారము ఆ యొక్క మహిషాసును మర్దించినటువంటి మహిషాసును దేవి అలంకారంతో వాసవి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే దేవేరులుగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహాకాళీదేవి గారిని దర్శనమిస్తూ ఉన్నారు. మరి విశేషమైనటువంటి ఈ యొక్క మహర్నవమి రోజున ఈ యొక్క మహిషాసును మర్దిని నమస్కారం చేసుకున్నట్లయితే వారికి కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. మరి ఇలాంటి రోగ రుజుములు ఉన్నా కానీ అమ్మవారి దర్శించుకున్న, అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించిన సర్వోపద్రవశం అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం చేసి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. దుర్గా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు దసరా మహోత్సవాలలో భాగంగా ఈ రోజున రేపు బొమ్మల కొలువు ఆధ్యాత్మికంలో భాగమైనటువంటి బొమ్మల కొలువును ఏర్పాటు చేయటం అయినది. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మా అర్చక స్వామివారు, స్థానికంగా ఉన్న ఉమామహేశ్వర గారు, విశాలాక్షి గారు, సుజాత గారు తదితరులు ఈ కొలువును ఏర్పాటు చేసి ఉన్నారు. దీనిలో భాగంగా నేటి తరంకి తెలివినటువంటి ఈ కొలువుని అందరూ సందర్శించవలసిందిగా కోరుచున్నాం. ఈసారి బొమ్మల కొలువులు పెట్టాలని చెప్పి పిల్లలకి మన సంప్రదాయాలు, ఆచారాలు తెలియాలని దసరా పండుగలో మన బొమ్మల కొలువులు పెట్టాలని నిర్ణయించారు. వీరందరూ కలిసి బొమ్మల కొలువులు పెట్టడం జరిగింది. కృష్ణానది వరదల కారణంగా నీట మునిగిన పంట పొలాల నష్టాలు అంచనా తయారు చేయడంలో రైతులకు మేలు కలిగే విధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబులు అధికారులకు తెలిపారు. బుధవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కృష్ణానది వరదలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో మంత్రి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉమామహేశ్వర్లు సమావేశంలో పాల్గొని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి అనగాని ఎమ్మెల్యే ఆనందబాబులు మాట్లాడుతూ కృష్ణానది వరదల కారణంగా ఎవరూ నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం కృష్ణానది వరద తగ్గుముఖం పట్టిందని ఆయన తెలిపారు. వరదలు తగ్గిన తర్వాత పంట నష్టాలను జాగ్రత్తగా రైతులకు మేలు చేసే విధంగా అంచనా వేయాలని ఆయన అధికారులకు తెలిపారు. రైతు నష్టపోకుండా వారికి మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రామాల నుండి వరద నీరు వెళ్లిన తర్వాత గ్రామం మొత్తం శానిటేషన్ చేయాలని, త్రాగునీటి పరీక్షలు చేయించి అంటువ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ వరదలు ప్రతి సంవత్సరం వస్తున్నాయని, వాటి వలన ప్రతిసారి నష్టం జరుగుతుందని, రివర్ కన్జర్వేటివ్ అధికారులు వరద నీటిని గ్రామాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి వరదల నుండి ప్రజలను కాపాడాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కృష్ణానది వరదల కారణంగా రేపల్లె డివిజన్ పరిధిలో కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో కొన్ని గ్రామాలు నీట మునిగాయని, మొత్తం 27 హ్యాబిటేషన్స్ కు 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరదల కారణంగా పంట నష్టం గురించి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులను ఆయన ఆరా తీశారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారుల సమన్వయంతో పనిచేసి పొలాల్లో వరద నీరు తగ్గిన వెంటనే వారం రోజుల్లో పంట నష్టాలను అంచనా వేయాలని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా రైతులకు మేలు చేసే విధంగా పంట నష్టాలను లెక్కించాలన్నారు. నష్టాల అంచనాలో ఏ ఒక్క రైతుకు నష్టం కలగకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ క్రాప్ లో నమోదైన పంటలకే కాకుండా అన్ని పంటలపై నష్టాలు లెక్కించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కృష్ణానది ప్రవాహంపై జిల్లా కలెక్టర్ రివర్ కన్జర్వేటివ్ ఏఈలను ఆరా తీశారు. కరకట్టకు అత్యవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కృష్ణానది వరదలకు సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ అధికారులు వారి శాఖలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పూర్తి చేయటకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ రేపల్లె, కొల్లూరు, బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, పౌర సరఫరాల అధికారి అమీర్ బాషా, జేడీ మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్ నాయక్, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అప్పర్ భీమా, లోవర్ భీమాలో ఏదైనా మహారాష్ట్ర, కృష్ణ ఈ క్యాచ్మెంట్ ఏరియాస్, తెలంగాణలో క్యాచ్మెంట్ ఏరియా అక్కడ పడిన వర్షాలు 170 మిల్లీమీటర్లు 150 మిల్లీమీటర్లు పడ్డాయి కాబట్టి ఇక్కడికి మనకి వరద వచ్చింది. ఆ వర్షం ఆగిపోయింది కాబట్టి అక్కడ క్యాచ్మెంట్ లేదు కాబట్టి ఇవాళ నుంచి రిసీడ్ అవుతుంది. అయితే అయినా కూడా 5 రోజులు ఇక్కడ నుంచి మనకి దాదాపుగా వాటర్ అయితే ఉంటుంది. మనకి కరెక్ట్గా చెప్పినట్టుగా ఒక్కసారి వాటర్ ఫ్లో అయిన తర్వాత రిసీవింగ్ టైంలో అది కిందకి వెళ్ళాల్సిన ఉండదు, అక్కడే ఉండిపోయి మన పొలాలన్నీ కూడా చాలా నష్టమవుతూ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా ఎన్యూమరేట్ చేసి ఏదైతే సోదరు చెప్పాడో ఆ ఎన్యూమరేషనప్పుడు మనకి రెవెన్యూ పరంగా కానీ అప్లోడింగ్లో ఇబ్బందులు ఉంటే మీరు ఆర్డీఓ దృష్టి తీసుకెళ్ళి ఆర్డీఓ కరెక్ట్గా తీసుకొస్తే ప్రభుత్వంలో ఏది ఎక్కడ ఏది మాట్లాడాలో తప్పకుండా మేము కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన ఎగ్జామ్షన్స్ ఇద్దాం.
కాబట్టి భవిష్యత్తులో కూడా రాకుండా ఉండడం కోసం ఏం చేస్తే బాగుంటుందో కన్సర్వేటివ్ చూసుకోవాలి. మనం ఎంతగానో అయితే భగవాన్లో పనిచేస్తున్న తర్వాత ఫ్యూచర్లో కూడా లోకల్గా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది మీరు రాతపూర్వకంగా మీరు మీ ఎమ్మెల్యే గారి మాట్లాడి మీరు పంపిస్తే అది కూడా గౌరవ కలెక్టర్ గారు మాట్లాడి అవి కూడా మనం అంటే ఎవరైనా మనం ఎసెన్షియల్ కమోడిటీస్ ఇస్తే బాగుంటుందా, అలాంటిది ఏమి ఇస్తే బాగుంటుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత కోల్పోయారు, అలాంటి మీరు కోల్పోయారు ప్రతి వాడికి కూడా మన సహాయం అందాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఒక మంచి ఆలోచనతో అంటే పాజిటివ్గా లాస్ట్ టైం మనం చూసాం వాళ్ళు అక్కడ గొడవ మీద వచ్చినప్పుడు మనకి వచ్చింది ఇక్కడ కూడా ఉద్యోగం 2-3 సార్లు ట్రై చేశారు కానీ ఈ బ్రిడ్జ్ దగ్గర రాలేకపోయారు. ఎందుకంటే అంత వాటర్ ఫ్లో ఉండేది. ఆ వారి బస్సులోనే ఉండి అంత సేవ చేశారు విజయవాడలో అంటే ఆ రోజు అంటే వారికి పేదలు పట్టినటువంటి ప్రేమ అని ఏమైనా చెప్పారు. మీరు కూడా సార్ దసరా పండుగ ఉంది కదా తప్ప ఇంటికి వెళ్ళాలని చెప్పి కాకుండా సార్ ఏమనుకుంటుంది అందరూ దసరా శుభాకాంక్షలే కానీ బట్ అయినప్పటికీ కూడా ఇలాంటప్పుడు ప్రజలు విపత్తులు ఉన్నారు కాబట్టి ఎలాగైతే మేము పనిచేస్తున్నాం మీరు కూడా తప్పకుండా గ్రామాల్లోనే ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా ఆదుకుంటారని చెప్పేసి కూడా నేను కాంక్షిస్తా ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారికి నాకు మీరు తెలియజేయండి. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు ఆలోచిస్తే ఇంకొక 2-3 రోజులు ఇదే 6 లక్షలు 6.5 స్టేబుల్గా ఉంటుందని అంటా ఉన్నారు. ఏదేమైనా పంట నష్టం అయితే మాత్రం దాదాపు ఇప్పటికీ నాకు వీళ్ళు చెప్తున్న అంచనాల ప్రకారం 70-80% పంట నష్టం జరిగినట్టు స్పష్టంగా కనపడతా ఉంది. దానికి కలెక్టర్ గారు ఆల్రెడీ ఏదైతే రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నానో అదేవిధంగా కొంచెం లిబరల్గా చూసి రైట్ లిస్ట్లో పెట్టుకొని చేయమని చెప్పి ఎవాల్యుయేషన్ తర్వాత చెప్పారు మంత్రి గారు కలెక్టర్ గారు. కాబట్టి అది మెయిన్ హార్టికల్చర్, మన అగ్రికల్చర్ లాస్ ఏమి ఉండదు. హార్టికల్చర్ పూర్తిగా కమర్షియల్ క్రాప్స్ అనేది కూడా కౌలు రైతులు ఎక్కువ, నష్టం ఎక్కువ, వాళ్ళు పెట్టిన పెట్టుబడులు ఎక్కువ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఎవాల్యుయేషన్ చేసే విధానంలో ఎవరికీ నష్టం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఈ డెల్టా ఏరియా, ఈ లంక గ్రామాలన్నీ ఇప్పుడు ప్రతి సంవత్సరం వరదలు నష్టపోతా ఉన్నాం. ఈ బ్లాక్ కార్టన్ సాయిల్ వల్ల, అధిక వర్షాల వల్ల పూర్తి రోడ్లన్నీ ప్రతి సంవత్సరం కొట్టుకుపోతా ఉన్నాయి. చాలా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మీరు ఎస్టిమేషన్ తయారు చేయడంలో అవసరం లేకుండా ప్రతి డిపార్ట్మెంట్, జిల్లా వైద్యుగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా నియోజకవర్గంలో ఈ లంక గ్రామాలు ఏ నష్టం జరిగిందనేది స్పష్టంగా మీరు ఎస్టిమేషన్ తయారు చేద్దామని చెప్పి మీరు పెడతారు. ఈజీ డైరెక్టర్ పట్టిప్రోలు తహసీల్దార్ రేపల్లి రాస్తారు. మీరు కూర్చొని ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతమంది మీకు అవసరం ఉంటారు, ఒక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి లేదా హార్టికల్చర్ అసిస్టెంట్కి లేదా ఫిషరీస్ అసిస్టెంట్కి నాట్ మోర్ దెన్ 20-25 acres చూద్దామంటే ఇంకా ఎక్కువ అవసరం 25 or 15 డిసైడ్ చేయండి. ఆర్డీఓ గారు ఎంత తొందరగా మనం చేయగలుగుతాం. లెస్ దెన్ వీక్లో చేయాలి. 7 రోజుల లోపల మనము ఇవాల్యుయేషన్ చేయగలగాలి. ఇది మీరు చేసేటప్పుడమ్మా ఏంటంటే కొన్ని చేసి ఉండొచ్చు, కొన్ని చేయగల కొన్నిసార్లు ఏమవుతుందంటే వెబ్లాండ్లో కొన్ని రకరకాల అంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అప్పుడు కొన్ని సర్వే నెంబర్ ఫెచ్ కాకపోవచ్చు, కాబట్టి చేసి ఉండకపోవచ్చు. మీరు ఇట్స్ రెవెన్యూ ల్యాండ్, రైతు వారి పట్టాలు వేసుకున్నారు, అవి మీరు ఇవాల్యుయేషన్ చేయగలరు. అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, అన్ఆథరైజ్డ్ పైప్స్ వేసుకున్నారా, వాట్ ఎవర్ ఎలాంటి సెన్సిటివిటీ ఉన్నా నాతో పర్సనల్గా డిస్కస్ చేయండి. మీరిద్దరు ఆడియో గారు నేను. సో వీ విల్ గివ్ ఎ డిసిషన్. సేఫ్టీ ఆఫ్ ద విలేజెస్ పబ్లిక్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అక్కడ కూడా మనం ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా రాకపోతే రెగ్యులేట్ చేస్తూ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. యాజ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మనకి మెజర్స్ తీసుకొచ్చిన విధంగా అక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ జరగకుండా పబ్లిక్ని సెన్సైజ్ చేసి రాకపోకలు కొంచెం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. రేపటి డేస్కి మీరు మనకి రికబిలిటేషన్ సెంటర్స్కి ఏ విలేజెస్ నుంచి మనకు షిఫ్ట్ చేస్తున్నారో ఆ విలేజెస్లో ఎక్కడ కూడా డెప్స్ జరుగుతుందా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోండి. రికబిలిటేషన్ సెంటర్స్ దగ్గర రేషన్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ కానీ అక్కడ ఏదైనా ఇష్యూస్ లేకుండా కూడా ప్రాపర్గా టికెట్స్ వేసుకోండి. విలేజెస్ ఏవైతే పర్టికులర్లీ షిఫ్ట్ చేస్తున్నారో ఆ లొకాలిటీస్ అన్నింటి మీద కూడా ప్రాపర్గా ల్యాండ్ డిప్లాయ్ చేసుకోండి. కొల్లూరులో మెయిన్లీ 15 హ్యాబిటేషన్స్ ఈ యొక్క ఫ్లడ్ వల్ల ఎఫెక్టెడ్. అలాగే బట్టిప్రోలులో 4 హ్యాబిటేషన్స్, యాజ్ వెల్ యాజ్ రేపల్లెలో 8 హ్యాబిటేషన్స్. ఈ టోటల్ 27 హ్యాబిటేషన్స్కి కూడా మనం అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. రీహాబిటేషన్ సెంటర్స్ 27 ఓపెన్ చేశాము. అలాగే విలేజ్ లెవెల్
టీమ్స్ వేసి ప్రతి హ్యాబిటేషన్లో కూడా విలేజ్ లెవెల్ హ్యాబిటేషన్ ఆఫీసర్ ఒక మండల స్థాయి అధికారిని పెట్టి ఆయనకి సపోర్టింగ్గా GSWA స్టాఫ్ని ముఖ్యంగా VROని యాజ్ వెల్ యాజ్ 2 months బ్యాక్ సర్వే చేయించి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎఫెక్టెడ్, ఎల్డర్లీ పీపుల్ ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, అలాగే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉన్న ఎంతమంది ఉన్నారు అనేటువంటి టోటల్ సర్వే కూడా చేయించి డేటా అంతా ప్రిపేర్ చేయించి పెట్టాము. 1 month రేషన్ కూడా అడ్వాన్స్గా ఈ యొక్క ఫ్యామిలీస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ కూడా చేశాము. ప్రజల ప్రయోజనాలను కాపాడుతూ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మెరుగైన పరిపాలన కొనసాగుతుందని 2 స్లాబ్ల GST విధానం కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు బహుళ ప్రయోజనాలు చేకూరుస్తున్నాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రతి నెల 1వ తేదీన వృద్ధాప్య వితంతు పెన్షన్ పంపిణీ కార్యాచరణ ప్రాధాన్యత క్రమంలో బుధవారం కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కత్ర హనీ కృష్ణయ్య రాష్ట్ర పార్టీ నాయకులు కత్ర సురేష్ బాబులతో కలిసి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అర్హులైన వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. కొల్లిపర మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు సోదర స్వాగతం లభించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కత్తర హాని కృష్ణను ఆ ప్రాంత మహిళలు దుస్సలతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రజా ప్రయోజనాలకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నారని ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. 15 నెలల కూటమి ప్రభుత్వంలో పరిపాలన బాగుందని, ఇటీవల కాలంలో యూరియా అంశం తప్ప మరో సమస్యలు లేవన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సంక్షేమం అందజేయడం కూటమి ప్రభుత్వ విధానమన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర మండల పార్టీ నాయకులు చిన్నకోటిరెడ్డి, భీమవరపు సామిరెడ్డి, మార్కండేయులు, కుదరవల్లి శ్రీనివాసరావు, మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, మండల స్థాయి వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. వరకు కూడా ఎవ్వరు కూడా ఇంత పెద్ద ఎత్తున 4,000 వృద్ధులకు కానీ వితంతువులకు కానీ పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఈ భూమి పుట్టిన తర్వాత ఇంతవరకు ఎవరు ఇలా ఇచ్చిన దాఖలాలు కూడా లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నట్టు కూటమి ప్రభుత్వం తప్ప. గతంలో మళ్ళీ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్గొట్టినట్టుగా మేము ఎగ్గొట్టే పరిస్థితి లేదు. రాజకీయాలకు అతీతంగా పేదవాడు ఎవరైతే ఆ పేదవాడిని గుర్తించి ఆ పేదవాడికి ఇవ్వటం అనేది మా ధ్యేయం. అంతేకాకుండా ఈ రోజున రైతులకు కూడా 20,000 రూపాయలు కౌలు రైతులను గుర్తిస్తూ కౌలు రైతులకు కూడా ఇస్తూ ఉంది. పరిస్థితులైనా సరే పేదరికాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఉద్యోగ వసతులు కల్పిస్తూ ఉంది. ఉద్యోగాలు రావడానికి అసలు పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నాం, పారిపోకుండా చూస్తూ ఉన్నాం. బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా ప్రతి బిడ్డ చదువుకుంటూ ఉన్నారు. పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి అంటే ఇక్కడ పరిశ్రమలు ఉండాలి, పరిశ్రమలు పెట్టుకోవచ్చో చూసి అన్ని రకాల పరిశ్రమలను తీసుకొచ్చుకుంటూ ఉన్నాం. నిన్నగాక మొన్నే దాదాపు 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. అంతమందిలో డాక్టర్లకు ఇచ్చాం, నర్సింగ్కి ఇచ్చాం, రకరకాలుగా ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రభుత్వం యొక్క సత్సంకల్పం. ఇవాళ తల్లికి వందనం ఇచ్చాం, అందిందా లేదా? ఇప్పుడు ఇందాక ఆమె చెప్పినట్టుగా నాకు గ్యాస్ రాలేదండి, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, మిగతా వాళ్ళందరికీ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కటి దానికి రాలేదని చెప్పింది. ఎందుకు రాలేదనేది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఇందాక పెన్షన్ రాలేదా అంది, నా కూతురు మనవరాలు నేను పెంచి నాకు ఉద్యోగం వచ్చిందని ఆ కార్డులో ఉంది కాబట్టి ఆమెకు రాలా. ఆ కార్డులోంచి తీసేయాలి, పక్కా రావాలి. తీసేయాలంటే చాలా తతంగం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు నిజమైన పేదరికం ఉంటే ఆ పేదరికాన్ని పోగొట్టడానికి, ఆ పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పాలనేదే ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం, ధ్యేయం, గమ్యం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. తెనాలి డివిజన్ విద్యుత్ శాఖ ఈఈగా అక్కల సత్యనారాయణ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. తెనాలి డివిజన్ విద్యుత్ ఈఈగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన వివి చిరంజీవి ప్రమోషన్పై విజయవాడ కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ అయిన క్రమంలో తెనాలి డివిజన్ ఈఈగా అక్కల సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. గురువారం స్థానిక చెంచుపేటలోని విద్యుత్ ఈఈ కార్యాలయంలో అక్కల సత్యనారాయణ తెనాలి విద్యుత్ ఈఈగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో విద్యుత్ ఎస్సీ సిహెచ్ రమేష్ సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. నా పేరు అక్కల సత్యనారాయణ. నేను సిఆర్డీలో ఈఎంఆర్టీగా పనిచేస్తున్నాను. అక్కడి నుంచి తెనాలి ఈగా బదిలీపై వచ్చున్నాను. సో ఇక్కడ వినియోగదారుల యొక్క సంతృప్తియే ముఖ్య పరమావధిగా భావించి ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో వాటిని ముఖ్యంగా పరిగణలో తీసుకొని ట్రాన్స్ఫార్మర్లు పెట్టడము, తర్వాత కొత్త విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం కొరకు ప్రణాళికలు తయారు చేయటము, ఎక్కడైనా నెట్వర్క్ బాగలేని కాడ నెట్వర్క్ స్ట్రెంథనింగ్ చేసుకొని వినియోగదారులకి పూర్తిగా క్వాలిటీతో కూడుకున్నటువంటి పవర్ సప్లైని 24/7 365 డేస్ ఇవ్వటానికి నిరంతరము మా కింద అధికారులతోటి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నమస్కారాలండి. మరి ఈరోజు నుంచి తెనాలి డివిజన్లో ఉన్నటువంటి
రేపల్లె సబ్ డివిజను, రేపల్లె సబ్ డివిజన్లో బట్టిప్రోలు, రేపల్లె రూరలు, రేపల్లె టౌను, ఆ 3 కూడా బాపట్ల సర్కిల్లోకి వెళ్ళినాయి. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి 4 కొల్లూరు, వేమూరు, అమర్తలూరు, చుండూరు, ఈ 4 కూడా కలిసి ఇంకొక సబ్ డివిజన్ అక్కడికి బాపట్లలోకి వెళుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దుగ్గిరాళ్ళది మంగళగిరి డివిజన్కి వెళ్ళిందండి. ఇంతకుముందు బాపట్లలో ఉన్నటువంటిది పొన్నూరు సబ్ డివిజన్కి సంబంధించి 4 సెక్షన్లు కూడా పొన్నూరు రూరలు, పెదనందిపాడు, కాకుమాను, ఈ 4 కూడా గుంటూరు జిల్లాలో ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ఇక నుంచి ఏదైనా కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటివి ఈ 4 పొన్నూరు మండలం సంబంధించినటువంటివి కూడా ఇక్కడ గుంటూరు జిల్లా సర్కిల్ ఆఫీస్కే చెందుతాయి. ఇది అందరూ కూడా గమనించి కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఏవైనా కూడా ఇక నుంచి తెనాలి డివిజను అలాగే గుంటూరు సర్కిల్కి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలకు ప్రతినిధులుగా పదవులు పొందినవారు పార్టీని బలోపేతం చేయటమే కాకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూష్ అన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం శాసనమండలి సభ్యులు ఆలపాడి రాయం ప్రసాద్ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి పార్టీ అనుబంధ విభాగాలకు బాధ్యులను ప్రకటించారు. తెలుగు మహిళా విభాగంలో నిమ్మకాయల రమ్య, గుమ్మడి సాయిభావన, వాణిజ్య విభాగానికి కొప్పురావు హరికిషోర్, ఏ హనుమంతరావు, దివ్యాంగుల విభిన్న ప్రతిభావంతుల విభాగానికి కనపాల రమేష్, కాల్సిట్ నారాయణరావు, లీగల్ సెల్ కు ఇందుపల్లి రాజారాం, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, మాయాటి విభాగానికి మొహిద్దీన్, టీఎన్టీయూసీ తాడిపోయిన ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షుడిగా కోగంటి రోహిత్, ఉరసి పూర్ణచంద్రశేఖర్, తెలుగు రైతు విభాగానికి ఏదర పూర్ణచంద్, బీసీఎల్ అధ్యక్షుడిగా గిరి గణేష్, కమాదుల రవి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలుగా కె రమాదేవి, క్రిస్టియన్ సెల్ కు రవీంద్రబాబు, దేశాల పేతురు, ఎస్సీ సెల్ కు బండికళ్ల ప్రసాదు, రమేష్ బాబు, ఎస్టీ సెల్ కు రమావత్ రాజానాయకులు ఆయా పదవులకు బాధ్యులుగా నియమితులయ్యారు. శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో ఇప్పుడు ప్రకటించే వ్యక్తులందరూ కూడా 2 సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతిష్ట కోసం ఏదైతే పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఈ పార్టీ అనుబంధ విభాగాలందరూ కూడా ఒకరికొకరు సమన్వయపరుచుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముందుగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిన్నటి వరకు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మాజీ కౌన్సిలర్, మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ తాడిపోయిన హరిప్రసాద్ గారిని టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏకగ్రీవంగా వారికి ప్రకటించడం జరిగింది. వారికి పార్టీ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడిగా యువ నాయకుడు కోగంటి రోహిత్ని అధ్యక్షుడిగా, ఉలసి పూర్ణచంద్రశేఖర్ని ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం జరుగుతూ ఉంది. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ దీనికి పుట్టి అన్వేష్ని అధ్యక్షుడిగా, అన్నవరపు అఖిల్ని ప్రధాన కార్యదర్శిగా ఈ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాం. తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షుడిగా ఐతానగర్ వాసులు పెద్దలు ఈదర పూర్ణచంద్ గారిని, రైతు పూర్ణ అంటారు, వారిని అధ్యక్షుడిగా, లింగం సాయి గారిని ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం జరుగుతూ ఉంది. బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా గతం నుండి పనిచేస్తున్నటువంటి గిరి గణేష్ని కొనసాగిస్తూ కుమాదుల రవిని ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తూ ఉన్నాం. అంగన్వాడీ నియోజకవర్గ అధ్యక్షురాలుగా గతంలో కూడా ఇదే పదవిని ప్రతిష్టాత్మకంగా పనిచేసినటువంటి సోదరి కొండా రామాదేవిని నియోజకవర్గ అధ్యక్షురాలుగా, ఎల్లంకి సాయివాడిని ప్రధాన కార్యదర్శిగా ఆలపాటి రామప్రసాద్ గారి ఆశీస్సులతో వీళ్ళకి ఈ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాం. క్రిస్టియన్ మైనారిటీ సెల్కి నియోజకవర్గ అధ్యక్షుడిగా రవీంద్రబాబు, పేతురు దేశవాళ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది. నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గతం నుండి కొనసాగుతున్నటువంటి వ్యక్తి కటివారం సర్పంచ్గా ఉన్నారు. బంటికల్ల ప్రసాద్ గారిని నియోజకవర్గ అధ్యక్షుడిగా, రమేష్ బాబుని ప్రధాన కార్యదర్శిగా
ప్రకటించడం జరిగింది. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అనేక తెలుగుదేశం పార్టీ పెద్దలు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అందరి తరఫున, రాజాగారి తరఫున ఈరోజు కమిటీ ఎవరైతే బాధ్యతలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెనాలి జిల్లా వైద్యశాల మార్చరికి అనుసంధానం చేస్తూ హార్వెస్ట్ ఇండియా అంబులెన్స్ ను అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హార్వెస్ట్ ఇండియా ప్రతినిధులను ప్రశంసించారు. హార్వెస్ట్ ఇండియా నిర్వాహకులు కత్తెర సురేష్ కుమార్, సతీమణి జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ కృష్ణల వితరణతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు బుధవారం అంబులెన్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబులెన్స్ ను జెండా చూపించి ప్రారంభించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవానికి అంబులెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు గతంలో ఎవరూ చేయని విధంగా హాస్పిటల్ మార్చిని అనుసంధానం చేస్తూ అంబులెన్స్ ను అందజేయడం అభినందనీయమన్నారు. హాస్పిటల్ కు వచ్చే వేరు పేద వర్గాల వారిని అనుకోని మరణం సంభవించినప్పుడు ఆ పార్థివ దేహాన్ని అంబులెన్స్ ద్వారా ఎటువంటి ఖర్చు లేకుండా వారింటి వద్దకు తీసుకెళ్లే సేవకు హార్వెస్ట్ ఇండియా తోడ్పాటు లభించిందని తెలిపారు. అంబులెన్స్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా హార్వెస్ట్ ఇండియా వారి భరిస్తారని, హాస్పిటల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంబులెన్స్ సేవలు కొనసాగుతాయన్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యమని మాట్లాడుతూ హాస్పిటల్లో డెడ్ బాడీలు తీసుకెళ్లే వెహికల్ లేదని, హార్వెస్ట్ ఇండియా ద్వారా లభించిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేద వర్గాలు అనుకోని విధంగా మరణించినప్పుడు ఆ భౌతిక కాయాన్ని తీసుకెళ్లడానికి స్తోమత లేని వారికి అంబులెన్స్ సేవలు ఉపయోగపడాలన్న భావన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ వైద్యశాలలో అంబులెన్స్ ఇవ్వాలన్న సంకల్పం ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నర్సింగ్ సిబ్బంది, వైద్యాధికారులు, తెలుగుదేశం పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, హార్వెస్ట్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు. మార్చరీకి అటాచ్ చేస్తూ హార్వెస్ట్ ఇండియా సంస్థే దాన్ని బాధ్యతలు తీసుకుంటూ కేవలం డెడ్ బాడీస్ని ఇక్కడి నుంచి తరలించాలి అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చేది బిలో ద పావర్టీ లైన్. ఎవరైతే పేదరికంలో ఉన్నా వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా వారి ఇంటికి ఆ యొక్క మృతదేహాన్ని, పార్థివ దేహాన్ని వారి ఇంటి వరకు గౌరవంగా సాగనంపే కార్యక్రమాన్ని ఈ రోజున ఈ సంస్థ ద్వారా వారు సారథ్యం వహించినందుకు, దీన్ని యొక్క బాధ్యతల్ని ఈ వ్యాన్ను ఈ రోజున సూపరింటెండెంట్ గారికి అప్పచెప్పడం జరిగింది. వారికి ఆధ్వర్యంలోనే ఇది నడిచింది, హాస్పిటల్ ఆధ్వర్యంలో. ఈ యొక్క వ్యాన్ని బహుకరించినందుకు వారికి, వారి సంస్థకి, మరి ముఖ్యంగా కృష్ణ గారికి, వారికి భగవంతుడు అన్ని రకాలకు కూడా ఇంకా మేలు చేసే రకంగా సమాజంలో ఉన్న ఎవరైతే అట్టడుగునున్న పేద ప్రజానీకం కోసం వారు వివిధ రూపాల్లో అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు. వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా ఇంకా మరిన్ని సేవలు చేసేలాగా ఇలాంటి కార్యక్రమాలని మీరు స్వచ్ఛందంగా చేపట్టి మీరు మీ వంతు బాధ్యతను మీరు నిర్వర్తిస్తున్నందుకు నేను ఈ సందర్భంలో మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, హార్వెస్ట్ ఇండియా ఇన్ఛార్జ్ డాక్టర్ సురేష్ గారు, జడ్పీ చైర్పర్సన్ అయిన హెనీ క్రిస్టినా మేడం వారి సంస్థ తరఫున మన హాస్పిటల్కి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ అయినటువంటి ఆలపాటి రాజా గారి ద్వారా మన హాస్పిటల్కి అంబులెన్స్ బహుకరించారు. అది ఇంతవరకు మనకి హాస్పిటల్కి డెడ్ బాడీస్ని షిఫ్ట్ చేయడానికి అంబులెన్స్ ఒక వెహికల్ అనేది లేదు. వారు గమనించి ఏదైనా మెయిల్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని హాస్పిటల్కి ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్కి పూర్తిగా వారు ఫ్యూయల్ కానీ, డ్రైవర్ని కానీ అంతా వారే మెయింటైన్ చేస్తామని మాట ఇచ్చారు. వారికి మా స్టాఫ్ తరఫున, పేషెంట్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి, వైద్య సిబ్బందికి, జడ్పీ చైర్మన్ గారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు. ఈ యొక్క మార్చరీ వ్యాన్ ద్వారా బీద, బలహీన, దళిత, పేద కుటుంబాలు ఎవరైతే కనీసం హాస్పిటల్ నుంచి తన సొంత ఇంటికి డెడ్ బాడీని తీసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నారో వారికి మేలు కలిగే విధంగా ఈ యొక్క వాహనం ఉపయోగపడాలని, రాబోయే రోజుల్లో వీలైనంత వరకు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క వ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన హార్వెస్ట్ ఇండియాకు ఉంది. అది కూడా తప్పకుండా మేము ఆలోచిస్తున్నాము. దాన్ని ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తాము. ఈ యొక్క వాహనం ద్వారా ఎంతోమందికి
మేలు జరగాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ యొక్క వైద్య బృందానికి మరొకసారి అభినందనలు తెలుపుతూ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్లో సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించి వయోవృద్ధులను సత్కరించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు కుటుంబ సభ్యుల కారణంగా ఎటువంటి ఇబ్బందులున్నా తమ కార్యాలయానికి వచ్చి వివరాలు చెబితే వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం 80 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులను సముచిత రీతిలో సత్కరించారు. అదేవిధంగా విశిష్ట అతిథి ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్, ముఖ్య అతిథి కేవీ గోపాలకృష్ణ, డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యములు తదితర వయోవృద్ధులను ఘనంగా సత్కరించారు. వక్తలు తమ ప్రసంగాల్లో సీనియర్ సిటిజన్ సంస్థ చేస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మరి ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన తెనాలిలో మొవ సత్యనారాయణ గారి అధ్యక్షతన ఇక్కడ అందరి సభ్యులకి సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇందులో మరి సహస్రపూర్ణ చంద్ర దర్శనం చేసుకున్న అంటే సుమారు 83 సంవత్సరాల పూర్ణ చంద్రుడిని దర్శనం చేసుకున్న మన డాక్టర్ గారు సమాజ సేవ ఎంతో చేశారని విన్నాం. వారి గురించి గుత్తి సుబ్రహ్మణ్యం గారిని సన్మానించుకోవడం ప్రత్యేకంగా. అట్లాగే మరి 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరంలో అడుగెడుతున్న మరి సుమారు 5 సభ్యుల్ని కూడా ఇక్కడ సన్మానించుకున్నాం. వారందరూ కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వారి గౌరవాన్ని సమాజంలో కాపాడేందుకు మాలాంటి వాళ్ళని కృషి చేస్తాం. మరి వారి ఆరోగ్యం కాపాడుకుంటూ వారు చిరకాలం 100 సంవత్సరాలు చూడాలని తెనాలి ప్రాంతం వారు ఈ వయసులో కూడా మరి చాలా యాక్టివ్గా ఉన్నారు కొంతమంది. మరి వారి సలహాలు సూచనలు సంఘానికి సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా వారి సేవలు అందించాలని ఎక్కడ వారికి ఏ అవసరం వచ్చినా నేను వారి ఒక విధంగా పుత్రుడి సమానంగా వారికి అండగా ఉంటానని కూడా తెలియజేస్తాను. నేను 82-83 సంవత్సరాల దాకా నా ఆరోగ్యం ఇప్పుడు వరకు కూడా బాగానే ఉందని అనుకుంటా ఉన్నాను. డాక్టర్ వృత్తిలో సేవ చేయడం సహకరించిన తోటి వైద్యులు గ్రామ ప్రజలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రీతమ ఎంఆర్ఓ గారిని పిలిచి గోపాలకృష్ణ గారిని పిలిచి 70 సంవత్సరాలు పైబడిన పెద్దవాళ్ళందరికీ సన్మానించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. వ్యక్తిగతంగా నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మొవ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ప్రత్యేకంగా డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారు ఆయన తెనాలికి ఎంతో సేవలు చేశారు. మేము చిన్నప్పటి నుంచి ఆయన పేరు వింటూ పెరిగిన వాళ్ళం. మేము ఈరోజు ఆయనతో కలిసి ఒక సన్మాన సభలో స్టేజ్ మీద కూర్చోవడం అనేది నేను వ్యక్తిగతంగా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మొవ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉన్న టీం అందరికీ కూడా నా తరపున అలానే మానవతా సంస్థ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోస్తేవనందుడు గారు, మోవా శివరావు గారు, బొల్లు రాఘవరావు గారు వీళ్ళందరూ కూడా మనకి ఇవాళ సన్మానితులు. వీళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాల్లో ఏ హాస్పిటల్లోనైనా సరే ఎటువంటి సర్జరీ అయినా సరే అందరు డాక్టర్లకి హెల్ప్ఫుల్ చేసేవాళ్ళు కంప్లీట్గా ఆయన సాధ్యమైనంత వరకు కాదు అనకుండా వచ్చి సర్జరీలు చేస్తారు. వారు డబ్బుల కోసం ఆయన ఇంతవరకు పనిచేయలేదు. ఆయనకి ఎంత ఇస్తే అంత, ఎక్కడికన్నా ఎవరే హాస్పిటల్కి పోతే సర్జరీ చేస్తే ఎంత ఇస్తారు ఏం చేశారో కాదు, ఆయన హార్ట్ఫుల్గా చేసేవాళ్ళు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉధృతంగా సముద్రంలోకి వస్తున్న వరద నీటి వల్ల కృష్ణానది పరివాహక ప్రాంత గ్రామాలలో ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, మంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామ శివారులో వరద నీటి కారణంగా ముంపు బారిన పడిన పంట పొలాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. పసుపు, కంద, మినుము, అరటి, నిమ్మ వంటి వాణిజ్య పంటలను పరిశీలించారు. ప్రధానంగా మినుము పంట నీట మునిగిన విధానాన్ని గమనించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వరద నీటి వల్ల గతంలో జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విభాగాల అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సమిష్టి భాగస్వామ్యంతో గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్నారని అన్నారు. గ్రామ స్థాయిలో ఎవరికి ఎటువంటి నష్టం జరగకూడదని ఆ దిశగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాణిజ్య పంటల విషయాన్ని ప్రస్తావిస్తూ మినుము కొన్ని చోట్ల నీట మునిగిందని, క్షేత్రస్థాయిలో జరిగే పంట నష్టాన్ని హార్టికల్చర్, అగ్రికల్చర్ విభాగాల ప్రతినిధులు సమస్యను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వివరించాలని అన్నారు. ఇంతటితో వరద నీరు తగ్గితే పెద్ద సమస్య ఉండదని, మరికొన్ని రోజులు కొనసాగితే పంట నష్ట తీవ్రత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కత్తెర హనీ క్రిస్టినా, రాష్ట్ర పార్టీ నాయకులు కత్తెర సురేష్ కుమార్, కొల్లిపర మండల పార్టీ నాయకులు, మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కూటమి నాయకత్వంలో ఉన్న అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా
ఎక్కడ కూడా చిన్న నష్టం కూడా జరగకూడదనే నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్ష చేసుకుంటూ ప్రమాద సంఘటనలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ లెవెల్ 1 లెవెల్ 2 ప్రమాదాలను కూడా హెచ్చరిస్తూ వాటర్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు కింద ఎవరైతే జీవనం కొనసాగిస్తున్నారో వారందరికీ కూడా ఆ గ్రామాలకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ తీసుకున్నటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా వెళ్తూ ఉంది. వాణిజ్య పంటలు పసుపు, కంద, అదేవిధంగా కొంత మినుము, కొంతమేరకు అరటి, ఇవన్నీ కూడా ఏదైతే ఈ నీళ్లు వచ్చి బయటికి వెళ్లకుండా 4-5 రోజులు ఉంటే ముఖ్యంగా మినుము దెబ్బతింటుంది. నిమ్మలు, అరట్లు కొద్దిగా ఆగుతాయి, కానీ ఇదే విధంగా కొనసాగితే ఈ నీరు బయటకు వెళ్ళిపోతే అవి కూడా ఒక నెల తర్వాత పచ్చమొహం వేసి ఎండిపోవటానికి ఆస్కారం ఏర్పడింది. అందుకనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓలు, ఎండిఓలు కానీ, ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈ ఎన్యూమరేషను జరిపి ఎప్పటికప్పుడు ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా సంబంధిత అధికారులకి, పై అధికారులకి ఇక్కడున్న సమాచారాన్ని తెలియజేయవలసిందిగా అధికారులందరినీ కోరటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలోనే ఉంటూ ఏదైనా ఆపద సంభవిస్తే ఏమైనా బోట్లు లోపలికి గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా ఎస్డీఆర్ఎఫ్ టీంకి, సభ్యులకి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులకు 8,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని, పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రోజువారీగా ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వడం జరిగిందని, తద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర వస్తువుల కొనుగోలుపై భారం తగ్గిందని, డబ్బు ఆదా అవుతుందని వివరించారు. ముఖ్యంగా ప్రజలు వాడే ఆరోగ్యపరమైన మందులపై పూర్తిగా జీఎస్టీ రద్దు చేయడం జరిగిందన్నారు. మహిళలు దీనిపై అవగాహన కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చిన అధికారాన్ని వమ్ము చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన చేస్తున్నాయని ఆయన తెలియజేశారు. ముందుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు వేమూరులో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా అందజేశారు. సమావేశంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్, వేమూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు ఉషా రాజేష్, గాజుల వెంకట సుబ్బయ్య, ఎంపీడీఓ రవికుమార్, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంటే ఒక్కొక్క స్కీమ్ కి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఒక 8,000 కోట్లతో ఇంకో కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు మనం కొంటున్నటువంటి ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పన్నులో ఆ శాతం తగ్గిపోతాం. మనం వినియోగించే వస్తువులు, మనం కొనే నిత్యావసర సరుకులు అన్నిటి మీద కూడా, ప్రతి దాని మీద కూడా ఈ పన్ను అనేది తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయం అమల్లోకి రావడం అనేది మనందరం కూడా సంతోషించాల్సిన అంశం. కొనే ప్రతి వస్తువు మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఏదైనా కొన్ని ప్రతిరోజు కొనుగోలు శక్తి పెరిగింది, డబ్బు ఆదా అవటం వల్ల, ఈ సేవింగ్స్ ఆదా అవటం వల్ల మీరు కొనుగోలు శక్తి పెరిగింది. ఇంకొక వస్తువు కొంటారు. ఎలా ఒక 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనితే అది 70 రూపాయలుగా వస్తే ఆ మిగిలిన 30 రూపాయలు పెట్టి ఇంకొక వస్తువు కొంటారు. ఆటోమేటిక్ గా మీలో కొనుగోలు శక్తి పెరిగింది. అవకాశం, నిత్యావసర వస్తువుల ధరలు ప్రతి దాని మీద కూడా ఇలా కిరాణా సామాగ్రిలో గతంలో 18.5% జిఎస్టీ ఉంటే ఇవాళ 5%కి వచ్చింది. కిరాణా సామాగ్రి అదే విధంగా తగ్గిపోతా ఉంది. 5%కే 18% ఉన్నది 5%కి తగ్గిపోయింది. మందులకు సంబంధించి 18% గతంలో జిఎస్టీ ఉండేది. ఏదైనా మందులు కొనుక్కొని మనం వేసుకోవాలంటే ఈ రోజు ఆ 18% తీసేసారు. 0 కట్టాల్సిన పర్లేదు. అంటే ఎంత తగ్గింటుందో మీరు ఆలోచించండి. 100 రూపాయలు పెట్టి మందులు కొంటే దానిలో 18 రూపాయలు
జిఎస్టీ పోతే అలా 18 రూపాయలు మీరు కట్టే పని లేదు. అంటే ఆ 18 రూపాయలు మనకు తగ్గిపోయింది. అంటే ఒక 8,000 కోట్లు రాష్ట్రంలో రవాణాకి ఎంత లాభం చేకూరుతా ఉంది మన ప్రజలకని వాణిజ్య పన్నుల శాఖ ద్వారా అంచనాలు కట్టిస్తే 8,000 కోట్ల రూపాయలు మనకి ప్రభుత్వం ఆదా చేస్తుందనేది మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. చాలా గొప్ప విషయం ఇది. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన విధానాలను ముందుకు తీసుకెళ్తూ మెరుగైన పాలన అందిస్తుందని పట్టణంలోని 30వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణంలోని 30 వార్డులో బుధవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వృద్ధాప్య వితంతు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, కత్తెర సురేష్ కుమార్తో కలిసి వృద్ధాప్య వితంతు పెన్షన్ ను అర్హులైన వృద్ధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు చేరువదీసే దిశగా జీఎస్టీలో సవరణలు జరిగాయని అన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ పేద వర్గాల ప్రయోజనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ పండగ వాతావరణాన్ని కల్పిస్తుందన్నారు. జీఎస్టీ విధానంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు వారు కొనుగోలు చేసే వస్తువులపై తగ్గింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, షేక్ జానీ, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కె రమాదేవి, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాబట్టి ఈ రోజున జీఎస్టీ గురించి మాట్లాడుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జెస్ మొన్నటిదాకా మనం అక్కడక్కడ వెళ్తే కరెంటు బిల్లు పెరిగినాయి అని చెప్పేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆ కరెంటు బిల్లుల్ని ఈరోజు తగ్గించే కార్యక్రమం ట్రూ అప్ వల్ల ట్రూ డౌన్ చేసాం. అంటే ప్రజలకి ఏది ఉపయోగకరం, ఏది అనుకూలంగా ఉండాలి, ఏది భారం లేకుండా ఉండాలని ఆలోచించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళలాగా 9 సార్లు పెంచి ఒకసారి కూడా పెంచలేదని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రభుత్వం కాదు. అందరి పిల్లలకి చదువు చెప్పిస్తా అని చెప్పి ఒక్కళ్ళకి ఇచ్చి మిగతా పిల్లలకి నేను మేనమావను కాదని చెప్పి ఫేక్ మేనమావాల మేము ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి చదువు చెప్పిస్తామని చెప్పాం. చదువు చెప్పిస్తున్నాం ఈ రోజున. అంతేకాకుండా ఉచితంగా ప్రతి మహిళకు కూడా గ్యాస్ పథకం అమలు చేస్తూ ఉన్నాం. దీపం పథకం కింద 3 గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా యువతులకి అయితే ఎవరైతే యువశక్తి ఉందో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మొదటి విధిగా మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇస్తే మరలా ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు ఏర్పరిచి 20 లక్షల ఉద్యోగాల కంటే కూడా ఎక్కువగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడు యువతి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఉపాధిని కల్పించి ఉత్పాదకను పెంచి ఈ రాష్ట్ర వనరులను పెంచి ఆ రకంగా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా మమ్మల్ని ఒక అమ్మాయి మీరు ఎట్లా ఇస్తున్నారు ఈ సంక్షేమం అంది. మనం ఏం చెప్పాం, వనరుల్ని సమీకరిస్తాం, సంపదని పెంచుతాం, సంపదని పంచుతాం అని చెప్పాం. అప్పులను తీసుకొచ్చి అప్పులు పెంచుతామని చెప్పట్లా. అప్పు అవసరమైనంత వరకు అప్పు చేస్తాం, మిగతాది సంపదని పెంచే కార్యక్రమం చేస్తాం. ఇవాళ ఆ రకంగా సంపదని పెంచే కార్యక్రమంలో కూడా ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. ఏదైతే తను మాట ఇచ్చారో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని సూపర్ 6 90% నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. తల్లికి వందనం అని ఈరోజు ఇంట్లో గృహంలో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో చదువుకుంటున్నటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వారికి మరి డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గ్యాస్ బండ్లు ఇస్తామన్నారు, ఈరోజు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. ఈ చంద్రబాబు గారు కానివ్వండి, ఈ ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఈ కూటమి ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. శరన్నవరాత్రుల్లో శక్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత ఉందని, వారాహి అమ్మవారిని కొలిచిన వారికి సకల శుభాలు కలుగుతాయని కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలోని పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణం గల వారాహి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పెనుగొండ వాసవిపీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలోని పోస్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి మాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో పూజలు అందుకున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో చండీ హోమ పూజలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల విశిష్టతను పెనుగొండ శ్రీ వాసవిపీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ మీడియాకు వివరించారు. వారాహి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ తర్వాత తొలిసారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాస్ బాబు, యోగా కన్వీనర్ ముద్దాభక్తుల రమణయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నవమి అమ్మవారికి చాలా విశేషమైన
ప్రియమైన రోజు ఈరోజు. మహిషాసురమర్దినిగా అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యుల వారు కలో చండీ వినాయక అన్నారు. ఈ కలియుగంలో చండీ హోమము, గణపతి హోమం చేయటం మూలాన విశేషమైన ఫలం లభిస్తుంది. ఈ చండీ పరదేవత యొక్క కృప చాలా విశేషమైనది. మనకి ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఎంతో విశేషంగా ఇక్కడ చండీ హోమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. చండీ నవావరణ మంత్ర పఠనము, అలాగే చండీ సప్తశతి పారాయణము చేయటం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. తెనాలి నందులపేటలోని శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ సాయి గురూజీ స్వీయ పర్యవేక్షణలో బుధవారం అమ్మవారు మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి నందులపేటలోని ఉజ్జలవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠ ప్రాంగణంలో శ్రీ సాయి గురూజీ స్వీయ పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పూజలు, యజ్ఞక్రతులు నిర్వహించారు. లక్ష కుంకుమార్చన పూజలు, శ్రీ లలితా సహస్రనామ పారాయణ, శ్రీ చండీ పారాయణ, సౌందర్యహరి పారాయణ తదితర కార్యక్రమాల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విజయదశమి పర్వదినాన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చక స్వామి తెలియజేశారు. మరి ఈరోజు అమ్మవారు మహిషాసురుని సంహరించేటువంటి రోజుగా మహర్నవమి సందర్భంగా అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిచ్చారు కాబట్టి అమ్మవారిని కీర్తిస్తూ ఈరోజు విశేషంగా అమ్మవారిని కీర్తిస్తూ ఖడ్గ విన్యాసాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి గురుగారి చేతుల మీద ఉండగా అమ్మవారికి విశేషంగా పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా మహా నైవేద్యాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలన్నీ కూడా, మంగళ నీరాజన హారత కార్యక్రమాలన్నీ కూడా భక్తితో గురుగారి చేతుల మీద ఉండగా ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారికి జరిగిన కార్యక్రమాలను వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. మరి అదేవిధంగా రేపు విజయదశమి సందర్భముగా మా అమ్మవారు మనకి రేపు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. మరి అమ్మవారి యొక్క ఎంతో విశేషమైనటువంటి అలంకార కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారికి పూజాది కార్యక్రమాలన్నీ కూడా గురుగారి చేతుల మీద ఉండగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సాయిబాబా వారి యొక్క మహా సమాధి పూజా కార్యక్రమం కూడా మహావైభవంగా గురువుగారి చేతుల మీద ఉండగా నిర్వహించబడును. ప్రతి ఒక్క భక్తులు కూడా చక్కగా విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బాబా గురుదేవుల అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తున్నాము. రోగరహిత తెనాలి లక్ష్యంగా D3 శారదా సర్వీస్ సొసైటీ ద్వారా గత 3 దశాబ్దాలుగా డాక్టర్ డి శారద చేస్తున్న సేవలకు ప్రభుత్వ ప్రోత్సాహం లభించడం అభినందనీయమని పలువురు వక్తలు డాక్టర్ డి శారద సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. తెనాలి చంద్రావూరులోని డాక్టర్ శారద నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్నపేన రాజకుమారి, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణను ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ శారద నిర్వహించే D3 శారదా సర్వీస్కు రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ ప్రాజెక్ట్ డోర్ టు డెస్టినేషన్ ప్రాజెక్టును అప్పగించడం పట్ల అభినందన తెలిపారు. ఈ సందర్భంగా D3 శారదా సర్వీస్ సొసైటీ ద్వారా అందిస్తున్న ఉచిత వైద్య సేవలను వక్తలు తమ ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ డాక్టర్ శారద ఆశయానికి ప్రభుత్వ ప్రోత్సాహం లభించడం అభినందనీయమన్నారు. కౌన్సిలర్ కుర్రా సుజాత, కుర్రా శ్రీను, శాస్త్రి తదితర మహిళలు పాల్గొన్నారు. ఎటువంటి జబ్బులు ఉండకూడదు, ఆరోగ్యవంతమైన జనాలుగా తీర్చిదిద్దాలని మన శారద గారు కంకణం కట్టుకున్నట్టుగా నిర్విరామంగా కృషి చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. గొప్పమైనటువంటి సంఘ సేవకురాలు, ఒక మంచి వైద్యురాలు, ఒక మంచి ప్రణాళికతోటి ఈరోజు ఈ బిల్డింగ్ వాళ్ళ అమ్మగారు పర్మిషన్ తీసుకున్నారు. ఈ బిల్డింగ్ మన కోసం, ప్రజల కోసం, ఇక్కడ టెస్టులు చేయడం కోసం, చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకోవడం కోసం ఇక్కడ దీన్ని ఉపయోగించుకోవడానికి ఇవ్వటం అనేది చాలా గొప్ప. ఎవరండి ఈరోజు పక్క వాళ్ళ గురించి ఆలోచించేది? ఎవ్వరు ఆలోచించరు. అసలు చిన్న పొట్ట శ్రీరామ రక్ష, ఇదే విషయం. ఇంకెంతకు మించి ఏం లేదు. ఈ డిసీజ్ ఫ్రీ తెనాలి ఉండాలి, మహిళలు ఎవరికి అనారోగ్యం రాకూడదు, క్యాన్సర్ని కనిపెట్టాలి. 100 మందికి ట్రీట్ చేస్తే 6గురికి వచ్చింది, వాళ్ళకి ఆపరేషన్ చేశాను, ఇట్లా జరిగింది అట్లా జరిగింది, వీళ్ళని మళ్ళీ నేను గవర్నమెంట్కి కనెక్ట్ చేయాలి. నిరంతరం ఇదే ఆలోచన. మేడంని ఎప్పుడన్నా కదిలించాలి, 10 నిమిషాలు మాట్లాడించాలి అంటే ఇది ఎత్తుకుంటారు ఖచ్చితంగా, ఇంక అనుమానం ఏం లేదు. మొట్టమొదటిగా అత్తోట గ్రామాన్ని దత్తత తీసుకుని చేసినప్పుడు 18% అంటే 100లో 18% జబ్బుల్ని మనం ముందుగా కనుక్కుని ఆపగలిగాం. దాన్ని ఒక గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్, నేను చదివిన కాలేజ్కి ఒక రీసెర్చ్ పేపర్గా నేను సమర్పించినప్పుడు వాళ్ళు ఎథికల్ కమిటీ దానికి అప్రూవల్ ఇచ్చారు. ఎథికల్ కమిటీ అంటే వీళ్ళు చక్కగా చేశారు, అన్యాయంగా దొంగ లెక్కలేని రాయలేదు, కరెక్ట్గా చేశారు అని వాళ్ళు విచారించి మనకి అది ఆమోద ముద్ర వేశారు. ఆ రోజు నుంచి నాకు ఇంకా పెరిగింది ఆశ. ఇంకా ఎక్కువ మందికి చేస్తే నేను పోయేలోపు ఒక 50,000 మందికైనా మహిళలకు చేస్తాను కదా. పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళాం అందరికీ తెలుసు కానీ మనం నిత్యం అది దాన్ని అప్లై చేయం, పైకి మాట్లాడతాం కానీ తీరా ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చేయలేని పరిస్థితులు వాళ్ళకి వస్తాయి. లేదు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నాడు 10 మంది కలుద్దామనే వేదిక కూడా మనకు ఎక్కడ దొరకదు.
అందుకని నేను ఏ నిర్ణయానికి వచ్చానంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎన్నాళ్ళు ఎదురు చూస్తాను అలా కాదు, నేనే ముందు మొదలు పెడదాము, నాకున్న దాంట్లో కొంతవరకు దీనికి వెచ్చించేసి చేద్దాము అని ఆరంభించుకుని గవర్నమెంట్ తరఫు వాళ్ళు నా నివేదికలు కానీ వాళ్ళకి మెయిల్కి నేను పంపించిన డేటా కానీ విని దీనికి మనకి పైలట్ ప్రాజెక్ట్ అని ఇచ్చారండి, 3 నెలలకు ఇచ్చారు. ఇది తెనాలి చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కడ ఇవ్వలేదండి, మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పటిదాకా ఏ మహిళ కూడా తీసుకోలేదన్నమాట. తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిడి సాయిబాబా ఆలయం నందు గల శ్రీ గాయత్రి అమ్మవారి సన్నిధి నందు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి బుధవారం అష్టోత్తర శతశాస్త్ర బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సంకీర్తన గాయకురాలు శారదా చలపతి దసరా మహోత్సవాలను విభిన్న ప్రాంతాల్లోని ఆలయాల్లో గృహ సముదాయాల్లో ప్రత్యేక పూజలతో నిర్వహిస్తున్న క్రమంలో గురువారం అష్టోత్తర శతశాస్త్ర బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని సాయి ఆలయంలో గల గాయత్రి అమ్మవారి సన్నిధిలో 10వ రోజున గురువారం అమ్మవారికి అభిషేక పూజలు బిల్వార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శారదా చలపతి తమ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను మీడియాకు వివరించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈరోజు 10వ రోజు మహన్నవి సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర శతసహస్ర బిల్వదళాలతో అర్చన చేశాము. ఈరోజు 10వ రోజు, రేపు 11 దసరా 11వ రోజులు వచ్చే విజయదశమి. ఈ శుభ సందర్భంలో ఇక్కడ అందరం కూడా మేము ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే మేము ప్రారంభ పూజ, చివరి రోజు విజయదశమి కూడా ఇక్కడే చేస్తూ ఉంటాం. మహానవమి, విజయదశమి. దీనికి సహకరించిన చైర్మన్ హరిప్రసాద్ గారికి, వల్లి దంపతులకి ఇద్దరికి కూడా ధన్యవాదాలు. రేపు కూడా శ్రీ బాబావారి 107వ పుణ్యతిథి సందర్భంగా మరియు దసరా పర్వదిన సందర్భంగా కూడా రేపు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ, మరి కనకదుర్గ అవతారంలో చక్కగా అమ్మవారికి అలంకారం చేస్తూ చక్కటి పూజ, అలాగే బాబావారి యొక్క మహాసమాధి పుణ్యతిథి కాబట్టి ఆయనది కూడా రేపు అభిషేక కార్యక్రమాలు అవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఈరోజు ఇంత చక్కగా ఇలా వైభవంగా జరగడానికి శ్రీమతి శారదా చలపతి వారి యొక్క మరి బాబా యొక్క కృపా కటాక్షం వారికి ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో వీణా అవార్డ్స్ జాతీయ నాటకోత్సవాలు ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా ముందుకు కొనసాగుతున్నాయి. తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా కళల కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో విజయదశమి వరకు కొనసాగిన నాటకోత్సవాల్లో మంగళవారం పౌరాణిక పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, నాటికలు దీనికదే ప్రాధాన్యత చాటుకున్నాయి. మోహిని భస్మాసుర, జగదేక సుందరీసామ పద్య నాటకాలు, మానవత ఎడ్లపాడు వారి అంతా మంచివారే కానీ సాంఘిక నాటకం, అభ్యుదయ ఆర్ట్స్ విజయవాడ వారి క్రతువు నాటిక ప్రదర్శించారు. కళ్ళ కాణచి కార్యవర్గం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నేను ఎక్కడో చూసినట్టున్నాను కానీ గుర్తింపు లేకున్నా కదా, ఆ మత్తులో నన్ను గుర్తెరుగకున్నారు కాబోలు. అది కాదు మరి. దుగ్గిరాల గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ బుధవారం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి ఆర్ విజయబాబు ఆధ్వర్యంలో వ్యవసాయంత్ర పరికరాల ప్రదర్శన, ట్రాక్టర్తో రైలుపేట నుంచి ప్రారంభించి గ్రామంలో ర్యాలీ జరిపి జీఎస్టీ కరపత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా ట్రాక్టర్ పాల ఉత్పత్తుల, రసాయనిక ఎరువులు, రోజువారీ ఉత్పత్తులు, ఆహార శుద్ధికి సంబంధించి ధరలు తగ్గుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ముత్యాలరావు, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ ఏడీ ఆర్ అపర్ణ, జీఎస్టీ అధికారి సుధాకర్ ప్రసాద్, ఏఓ ప్రజ్ఞాన్ బాబు, ఎల్ఎస్ఏ గోపి, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. 0%, 5%, 12%, 18% మరియు 28%గా వివిధ వస్తువుల మీద ట్యాక్సులు ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు దాన్ని 0%, 5%, 18%గా మార్చింది. అంటే 28%, 12% తీసేసింది ప్రభుత్వం వారు, తీసేశారు. కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు చేపట్టారు. వాళ్ళకి వినియోగదారులకి దీన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మరి జిఎస్టీ మీద అన్ని చోట్ల వార్తలు ఉన్నాయి. ఏంటంటే జిఎస్టీని తగ్గించేశారండి. మిల్క్ ప్రొడక్ట్స్ మీద 5% తగ్గించేశారు. మరి మిల్క్ ప్రొడక్ట్స్, చీజ్ ప్రొడక్ట్స్, పనీర్, ఇది కాకుండా ఫ్లేవర్డ్ మిల్క్ మీద కూడా 5% తగ్గించేశారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను మీకు ఒక సలహా రూపంలో చెప్తాను.
కీర్తిశేషులు పొడుగు డాక్టర్ బాబు 6వ వర్ధంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద బుధవారం అన్నదాన సేవలు నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పొడుగు డాక్టర్ బాబు కుమారుడు పొడుగు నాగేశ్వరరావు మాట్లాడుతూ కీర్తిశేషులు పొడుగు డాక్టర్ బాబు 6వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షులు కుర్రాశ్రీ పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లుడు వెన్నకోట కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమ మామగారైన కీర్తిశేషులు పొడుగు డాక్టర్ బాబు 6వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సౌజన్యంతో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగస్వామి భక్తవృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద సమితి అధ్యక్షులు కుర్రాశ్రీ పర్యవేక్షణలో అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొడుగు మణిమాల, వెన్నకోట కాళిక, నాగవరలక్ష్మి, దేవాంశ్ బాబు, కృతీక్ బాబు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా మామగారైనటువంటి పొడుగు డాక్టర్ బాబు గారి 6వ వర్ధంతి సందర్భంగా కుర్రాసీన్ గారు శ్రీ శివలింగేశ్వర భక్తవృందం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే స్టేషన్ సెంటర్లో వృద్ధులకు, వికలాంగులకు మరియు పట్టణంలోని నిరుపేదలకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మా పూర్వీకులను, మా పెద్దలను వారి వారి పవిత్రమైన రోజుల్లో స్మరించుకుంటూ ఇలా అన్నదానం కార్యక్రమం చేయుటకు మాకు సహకరించినటువంటి శివలింగేశ్వర భక్తవృందం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా నాన్నగారు అయినటువంటి పొడుగు డాక్టర్ బాబు గారి 6వ వర్ధంతి సందర్భంగా స్టేషన్ పరిధిలోని శ్రీ కుర్రాసీన్ గారి ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తవృంద సమేతంగా ఏర్పాటు చేయబడిన ఈ భోజన కార్యక్రమంలో పాల్గొని పేదలకు అన్నదానం చేయడం జరుగుతున్నది. దీనికి మాకు అవకాశం కల్పించినందుకు కుర్రాసీన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కృష్ణాది పరిహక గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, ప్రత్యేక పూజ నిర్వహించిన అర్చక స్వామి. నియోజకవర్గంలోని గ్రామాల్లో తెనాలి పట్టణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.